గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. ఈరోజు మనము విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు అంటే మనము సైట్లు చూడడానికి వెళ్తున్నాము. మన బొలెరోలో నేను మన సచిన్ భాయ్. ఛాయ్ ఎలా ఉంది? బాగుందా? ప్రతిదానికి ఆశ్చర్యపోతాయంటే ఇక్కడైతే ఫుల్ టైం చూసుకుంటున్నాం. 48 లీటర్స్ పట్టింది దగ్గర. మెయిన్ రీజన్ ఏంటంటే అదేని, అంటే సైట్లు చూడాలి, నెక్స్ట్ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది మా మెయిన్ రీజన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా జరుగుతుందో, వర్క్లు ట్రైన్లు ఉన్నాయా లేవా. మన ట్రావెల్ లాగ్ చూస్తున్నారా? చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. మహారాష్ట్ర ట్రిప్ వేసాము, నెక్స్ట్ గోవా ట్రిప్ వేద్దాం అనుకున్నాము. మీరు కామెంట్లో కామెంట్ చేస్తే నేను వెళ్తా, పక్కా వెళ్తా, మీ అందరికి చూపిస్తా. మన వ్యూ పాయింట్లోనే గోవా అంటే మన వ్యూ పాయింట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, అది మ్యాటర్, అది అక్కడ ఉంది. సచిన్ భాయ్ ఏమంటా? లింక్స్ అలాగా వచ్చాము, అంటే మన సబ్స్క్రైబరే బ్రదరు, అలాగా మీట్ అవుదామని వచ్చాము, ఆగాము. అంటే మనకి ఇన్స్టాలో కాంటాక్ట్లో ఉంటాడు, అలా కలుద్దాం, వర్కుల గురించి మాట్లాడదామని ఆగా. మొత్తం డెవలప్మెంట్ అయ్యి ఉంది. మొత్తం పైప్ లైన్స్, మొత్తం టిప్పర్ వర్క్లు, ఫరానాలు, హైడ్రా, మొత్తం లైన్లే. ఫరానా ఇప్పుడు కాదు, ముందు చెప్తున్నా. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అంటే ఇది దగ్గర దగ్గర ఒక 200 టన్ 150 టన్ ఎట్టి వర్క్ చేశారు. ఇది కనబడుతుంది కదా, అది ఆ బిల్డింగ్ పైన టెర్రస్ పైన 2 నెలలు కట్టారు ప్లాస్టిక్ వేసుకొని, ఏదో బండితోనే, తెలుసా? బ్లాక్ 4 గవర్నమెంట్ బిల్డింగ్ వెళ్తే మంచిగా. స్ట్రైట్ చూపిస్తుంది మన రోడ్డు. లెఫ్టా? ఇదే రోడ్. లెఫ్టా? లెఫ్ట్ మంచిగా. పడింది గట్టర్, ఎక్కువ రోజులు అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా వేసారు ఈ గట్టర్, ఎక్కువ రోజులు అవ్వలేదు. పాతవి తుప్పు పట్టిస్తున్నాయి చూడలే. బిఎస్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంట. ఒక పెద్ద క్రెయిన్ నడుస్తుంది తెలుసా, గటర్ వర్క్లు చేస్తుంది. ఆడది రెడ్ కలర్ ఉంటుంది చూడు, 350 టన్ది మన హైదరాబాద్ లో. అక్కడ బ్రిడ్జ్ వర్క్లు ఎక్కువ చేస్తుంది అది. మనమైతే ప్రస్తుతానికి గటర్ వర్క్ చూస్తున్నాము. గటర్స్ ఉన్నాయి స్టాక్ యాడ్ లోని, మొత్తం గటర్స్. స్టాచ్యూ పొట్టి శ్రీరాములు గారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు కదా రీసెంట్ టైమ్స్ లో అమరావతిలో. ఆ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము, అలాగా ఒక రౌండ్ వేస్తున్నాం మొత్తం. ఏంటి కంపెనీలు ఏంటి అని చూద్దామని. డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. మొత్తం ఎక్కడ చూసినా పైలింగ్, సివిల్ వర్క్ జరుగుతుంది. దానికైతే అలా చూస్తున్నాం. వచ్చి బ్రాంజ్ తో చేశారు ఇది.
లింక్స్ చూస్తున్నారుగా, రోడ్డు మీద మార్జిన్ చేసుకుని అలా వెళ్ళిపోతున్నాడు. అయిపోద్ది తెలుసా, అయిపోతారు పైన ట్రాక్టర్ లాగా. అదే మనం ఇలా చేస్తే మన మీద ఎంత ప్రెజర్ పెడతారు. అదే పెద్ద పెద్ద కంపెనీలు చేస్తే ఏముండదు. ఇది పరిస్థితి. చూస్తున్నారుగా, ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్కి హౌసెస్ సపరేట్, ఎమ్మెల్యేస్కి క్వార్టర్స్, ఇవన్నీ మొత్తం క్రేన్లే ఉన్నాయి. దగ్గర ఒక 20 ఫరానాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టవర్ క్రేన్లు ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నాగా మొత్తం క్రావలర్ క్రేన్స్ అని దగ్గర ఒక 15-20 ఉన్నాయి. క్రావలరు, ఫైలింగ్ మిషన్స్, ఎక్సెట్రా. శానీ 100 టన్నులు, అది నాకు తెలిసి 1 టన్. 1 టన్ నీట్గా కర్డ్ రైస్ తీసుకున్నాం. మన సచిన్ అయితే చికెన్, మనం ఈరోజు అయితే వెజ్ ట్యూస్డే. సచిన్ ఎలా ఉంది? అక్కడే వెళ్తాను. చూస్తున్నారుగా కోట ఓల్డ్ది వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది మంగళగిరిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. స్వామికి ఇంకో పేరు కూడా ఉంది, పానకం స్వామి. స్వామి గారు ఓన్లీ పానకమే ప్రసాదంగా తీసుకుంటారు. అది కూడా 50%. మిగతా 50% ప్రసాదంగా వదిలేస్తారు భక్తుల కోసం. లొకేషన్ పంపిస్తే మిమ్మల్ని కలుస్తారు. ఇది 180 టన్ పెద్ద క్రేన్ కావాలన్నారు కదా సార్, దాని గురించి వస్తున్నారు. సొంత ఆటో నగర్ గుంటూరు. गुड मॉर्निंग. చూస్తున్నాడు बूम लिफ्ट का कुछ पेमेंट का अपडेट आया? ओके. రైటా, లెఫ్టా, రైటా? अरे यू टर्न పెద్దదా ఉందరా ఆల్రెడీ 150 టన్నులు కదా కింద చూసావా? అది రెడీగా అవుతుంది. ఐకానిక్ టవర్స్, ఇదంతా 7 ఐకానిక్ టవర్స్ ఉంది కదా అమరావతిలోని, అదే ఫౌండేషన్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయ్యింది. మొత్తం అన్లోడింగ్ కి మనకి క్రేన్ అడిగారు. చూస్తున్నారుగా, ఇది 130 టన్నులు, అది 80 టన్ను. సాంఘీ మూవర్స్ వాళ్ళది, పెద్ద కంపెనీ. పెట్టి ప్యాక్, ఎల్ఎన్టీ సైటు. చూద్దాం మనకి దొరుకుతుందో లేదో వర్క్. 130 XMG, ఇది చెన్నై అయింది, భాస్కరన్ సార్ది. టర్నింగ్స్ మన ట్యాంకు ఆల్రెడీ 4 పాయింట్స్ ఉంది డీజిల్. 4 అంటే ఫుల్ ట్యాంక్ ఆల్రెడీ చేసాం మొన్న వస్తున్నప్పుడు, కానీ 4 పాయింట్స్ ఉంది. కానీ ముంబైలోని అదే హైదరాబాద్లో దొరకట్లేదని మళ్ళీ ఫుల్ చేసుకుంటున్నాము. ఎందుకన్నా సేఫ్ సైడ్ ఉండాలి కదా. నెక్స్ట్ ఒక 2-3 బాక్సెస్ ఫిల్ చేసి బ్యాక్ సైడ్ పెట్టుకుందామని. అంటే ఎమర్జెన్సీలో మన ట్రైన్కైనా దేనికైనా పనికి వస్తుంది. మన దగ్గర అసలు డీజిల్ కూడా స్టాక్ లేదు. సేఫ్ సైడ్ మనమైనా ఎప్పుడైనా తిరగవచ్చు కదా. లైన్లోని చాలామంది కష్టపడుతున్నారట హైదరాబాద్లో, ఫోన్లు వస్తున్నాయి. సీఎంఏ ఏదిరా ల్యాండ్ క్రూజర్ లేదు. మనము ఇప్పుడు ఒక లిమిటెడ్ కంపెనీలో ఉన్నాము. అమరావతిలోని 4 కంపెనీస్ ఉంటే ఇదొక కంపెనీ, ఇదొక పిల్లరు. ఎన్సిసి, సిసోలి, ఎల్ఎన్టీ, ఇదొక కంపెనీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 days ఉన్నాము మొత్తం అమరావతిలో, విజయవాడలోని, గుంటూరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డార్లింగ్స్.